నువ్వు రా, నువ్వే రా, నేను రాను. నువ్వు రా, చూడండి ఎలా పిలుస్తుందో రమ్మని. నువ్వు రా, నువ్వే రా. నాకు భయం వేస్తుంది వాడి దగ్గరికి రావాలంటే. నువ్వే రా. హాయ్, నేను వెనకల్పన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫామ్కి వచ్చేసాము. ఈరోజు ఫామ్లో నేను మీకు మంచి హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఏమేమి ఫ్రూట్స్ రెడీ అయ్యాయో అవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఈరోజు పిల్లలు మేము అందరం కలిసి వచ్చామన్నమాట. ఫస్ట్ ఈ జామ చెట్టు, ఈ చెట్టుకి కాయలు కిందవైతే పండలేదు, పైన ఉన్నాయి. నేను ఆ పైనవి కోయలేను కూడా. ఇది చూడండి, ఇక్కడ అన్ని కాయలు ఉన్నాయి కానీ ఏమీ పండలేదు. కిందంతా పడిపోయి అలా వేస్ట్ అయిపోతున్నాయి. పక్షులు తిన్నన్ని తింటున్నాయి, ఇంకా మిగతా అలా కింద పడిపోతున్నాయి. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ చక్కగా చిలక ఏం తినేసిందో, ఏ బోర్డు తినేసిందో చక్కగా హాఫ్ తినేసింది. అక్కడ పైన ఒక కాయ నేను ట్రై చేసి కోసాను. ఫస్ట్ మా పెద్ద బాబుకి ఇచ్చాను. ఎంత బాగుందో ఫీల్ అయ్యాడో వాడు. మా పెద్దోడు స్వీట్గా ఉంది అనేసరికి మా చిన్నోడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు జాంకాయ కోసం. ఇంకా వాడి కోసం కూడా మళ్ళీ వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి జాంకాయ సెలెక్ట్ చేసి వాడికి కోసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నాడు వాడు అక్కడ ఫామ్లో. ఇంకా జాంకాయలు ఉన్నాయేమో అని చూసి ఇంకా మా అక్క కూతురుంది, దానికి కూడా వెతికి కోస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఈ బర్డ్స్ అన్నీ కొరికేసి అలా సగం వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా సేలింగ్ స్టార్ట్ చేయలేదు కదా. సేలింగ్ ఏమైనా స్టార్ట్ చేస్తే అలాగా మనకి ఫ్రూట్స్ అవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. వీళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. పార్ట్నర్స్లో ముగ్గురు అప్పుడప్పుడు ఒక్కొక్కరు వచ్చి కోసుకెళ్తూ ఉంటారు. ఇంకా నా కోసం కూడా ఒక మంచి కాయని సెలెక్ట్ చేసుకుని కోసుకున్నాను. ఎంత బాగుందంటే ఆ కాయ అప్పటికప్పుడు అలా తినేసాను. అది కండ ఎక్కువ ఉంటుంది కదా, గింజలు తక్కువ ఉండి కండ ఎక్కువ ఉంటుంది కదా, అలా ఉంది ఆ కాయ. రౌండ్ కాయ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అన్ని మొక్కలకి కాయలు లేవు, కొన్ని మొక్కలకు ఉన్నాయి. సో అవి కోసుకొని చక్కగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో రౌండ్గా. ఇంకా జాంకాయలు కోసేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టార్ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసాము. స్టార్ ఫ్రూట్స్ దగ్గర కూడా మొక్కలకి చాలా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అసలు అన్కౌంటబుల్, అలా పండిపోయి అవే కింద రాలిపోతున్నాయి. ఇంకా కోసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ స్టార్ ఫ్రూట్ ఎవరికి అలవాటు ఉండదు కదా. సో ఫ్రూట్స్ అందరూ కోసుకెళ్ళట్లేదు. సో నేను వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా అన్ని ఫ్రూట్స్ కోసుకుంటున్నాను. ఆ ఫ్రూట్స్లో స్పెషాలిటీ ఏంటంటే అవన్నీ స్వీట్ స్టార్ ఫ్రూట్స్ అనమాట. మన పుల్లని స్టార్ ఫ్రూట్స్ ఉన్నది 1-2 చెట్లు ఉన్నాయి, కానీ అవన్నీ స్వీట్ స్టార్ ఫ్రూట్స్. చూడండి అసలు చెట్టు నిండా అసలు అన్కౌంటబుల్ అనమాట. చెట్టు నిండా అలా కాయలు ఉన్నాయి. ఇంకా అవేమో పైన హైట్లో ఉన్నాయి. మా పెద్దోడు వచ్చేసాడనమాట. అమ్మ నేను వీడియో తీస్తాను, నువ్వు కొయ్యమ్మా అని. ఇంకా నాకు కూడా అందలేదు. ఆల్మోస్ట్ పైకి ఉన్నాయి కాయలన్నీ. చెట్టు అంతా చాలా పెద్ద చెట్టు అయిపోయింది, పెద్ద పై వరకు వెళ్ళిపోయినాయి కాయలన్నీ. ఇంకా నాకు అందిన మట్టుకు అన్నీ కోసేసాను కాయలు. ఇంకా అలాగే అమ్మ నేను కంటిన్యూ చేస్తాను వీడియో, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు హార్వెస్ట్ చేయమ్మా అన్నాడు నా పెద్ద కొడుకు. ఇంకా సరే అని జీడి చెట్ల దగ్గరికి వెళ్ళాము. మన పండిపోయిన కాయలు ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా టేస్ట్ చూస్తే నాకు కమెంట్స్లో పెట్టండి. చాలా 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 బాగుంటాయి టేస్ట్. ఇంకా పచ్చి జీడిలను కూడా కర్రీ చేసుకుని తింటారంట. ఆల్మోస్ట్ మటన్లో అలా వేసుకుని కుక్ చేసుకుంటారంట. ఇంకా వేరే చెట్టు దగ్గర కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళిపోయాం. నా పెద్ద బాబు చూడండి ఎలా చూపిస్తున్నాడో మీకు చక్కగా. అందుకోండి ఆ కాయ చూడండి ఎంత బాగుందో. ఇలా అనంగానే పండిపోయింది అనమాట, ఇలా అనంగానే వచ్చేస్తుంది. ఇంకెక్కడో పైన ఉన్నాయి ఆ కాయలు, ఇంకా పైన అవి కూడా ఎంత బాగున్నాయో. ఇలా పట్టుకోగానే ఊడొచ్చేస్తున్నాయి, అంత చక్కగా పండిపోయి ఉన్నాయి అన్నమాట. అసలు ఇంటికి వెళ్ళాక తిన్నాము, చాలా 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 టేస్ట్ అనిపించినాయి. నాకు అవి కోస్తుంటే ఇంకా హ్యాపీనెస్, అసలు మామూలు హ్యాపీనెస్ కాదు.
మార్కెట్లో ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఆ హ్యాపీనెస్ రాదు, కానీ చెట్టు మించి అలా డైరెక్ట్గా కోసుకుంటుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటుంటే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఇంకా ఈ వైట్ వాటర్ యాపిల్స్ ఏమో ఒక్క చెట్టుకే 1-2 మొక్కలకే కాయలు కాసాయి. ఒక చెట్టుకి కాయలు కాసాయి కానీ కొన్ని ఉన్నాయి, ఇంకో దానికి మాత్రం పర్వాలేదు బాగానే కాసాయి. ఇంకా నెక్స్ట్ క్రాప్కి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటికి. కానీ అవి కూడా టేస్ట్ చూశాను, అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి. కొన్ని కాయలు వగరుగా అసలు తినడానికి అంత బాగోవు, అవి మాత్రం సూపర్ టేస్ట్ అనిపించినాయి నాకైతే తిన్నప్పుడు. ఇంకా దానిమ్మకాయలు ఇంకా అన్ని మొక్కలకి కాయలు అవి ఉన్నాయి కానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా ఉసిరి మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఆ ఉసిరి మొక్కలకి ఏమీ పూత లేదు, ఏం లేదు, కానీ మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. మన సీతాఫల్ కానీ రామఫల్ కానీ ఇవన్నీ మంచి పూత మీద ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేయడానికి ఇంకా ఒక 4-5 నెలలన్నా పట్టచ్చు. ఇప్పుడు మాత్రం మనం మామిడి తోటకి వెళ్ళిపోదాం. ఈ కాయల్ని చూసినప్పుడల్లా నాకు హ్యాపీనెస్ పొంగిపోతూ ఉంటుంది అనమాట. అది చూడండి, గుత్తులు కాయలే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బంచ్కి 3-4 కాయలు అట్లా ఉంటున్నాయి. అసలు ఎంత బాగుంటుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ మామిడి మొక్కలకు కూడా ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి ఏం పూత రాలేదు, కొన్ని మొక్కలకే వచ్చాయి. ఆ మొక్కలకు కూడా ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఎవరు, మేమే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, మిగతా 2 పార్ట్నర్స్, వాళ్ళు కూడా వచ్చి కొన్ని కాయలు కోసుకెళ్తామని చెప్పారు. సో మేము కొంచెం కొన్ని వరకే కాయలు కోసాము ఈసారి. ఇంకా చెట్టులు నెక్స్ట్ టైం ఎక్కువ కాపు కాసినప్పుడు ఎక్కువ కోసేసుకోవాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే మామిడికాయలని అస్సలు వదలకూడదు కదా. ఇంకా ఇందులో కూడా చాలా రకాల కాయలు, ఇవి ఇంకా కొన్ని రోజులకి పండిపోతాయి. సో ప్రస్తుతానికి పచ్చడి పట్టడం కోసం అని చెప్పే కొన్ని కాయల వరకు కోసుకున్నాము. ఇంకా ఈ కాయలు చూడండి, ఇవి బంగినపల్లి కాయలు అనుకుంటా, కొంచెం బలం సరిపోవట్లేదు వాటికి, కొంచెం చిన్న కాయలు వచ్చాయి. కానీ ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటాయో పండినాక అంత స్వీట్గా ఉంటాయి కాయలు. ఇవేమో రసాలు అనుకుంటా. అవి చూడండి ఎంత బాగున్నాయో, బంచ్. ఇంకా మా చిన్నోడిని కంట్రోల్ చేయడం కావలేదు, వాడికి అంతే హైట్లో ఉన్నాయి కాయలన్నీ కోయడానికి ట్రై చేశాడు కానీ రెడీ అవ్వకుండా ఏం కోస్తాం చెప్పండి. ఇంకా మామిడికాయలు అన్నీ కోసుకున్నాము, అన్నీ అంటే కొన్ని కోసుకున్నాము. ఇంకా సపోటాల దగ్గరికి వెళ్ళిపోదాం. సపోటా మొక్కలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి కోసుకుని వెళ్ళాము, పండలేదు కదా ఏం బాగుంటాయిలే అని చెప్పి కొన్ని కోసుకెళ్ళాం. అయినా మొక్కలకు కూడా ఎక్కువ లేవులేండి, ఒక 2-3 మొక్కలకే కాయలు కాసాయి. అయినా కూడా కొన్ని కోసుకెళ్ళాం. అవి చక్కగా గడ్డిలో వేసి మగ్గబెట్టేసాం అనమాట. మగ్గిపోయాక చక్కగా అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఈసారి ఒక 2 కవర్స్ కోసుకెళ్ళాము. చాలా 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 బాగా అనిపించింది. సరే అన్నీ కోసుకోవడం అంత బాగోదు కదా అని చెప్పి కొన్ని లిమిటెడ్గా కోసుకొని వెళ్ళాము. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అన్ని మొక్కలకి కాయలు కాస్తే ఇంకా ఫుల్గా సపోటాలు కోసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇక్కడ సర్ప్రైజ్. చిన్న దూడ, అది మనుషులతో ఎలా మాట్లాడుతుందో చూడండి మీరే. నేను వెళ్ళి అలా హాయ్ చెప్పానమాట. హాయ్ చెప్పేసరికి అది అలా చూస్తూ ఒకసారి చూడండి మీరు. హలో, అది చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్నగా. హలో, ఏం చెయ్యవు కదా, చూడ్డానికి మాత్రం సైలెంట్గానే ఉన్నాయి, ఏం చెయ్యరుగా మీరు. హాయ్, యూ కమ్ హియర్, కమ్. అది చూడండి ఎలా పిలుస్తుంది రమ్మని. దా, మీరు గుడ్సేనా? హలో, అది చూడండి అన్నీ ఎలా చూస్తున్నాయి. దా, నువ్వు రా, నువ్వే రా, నేను రాను, నువ్వు రా. చూడండి ఎలా పిలుస్తుందో రమ్మని. నువ్వు రా, నువ్వే రా. నాకు భయం వేస్తుంది వాటి దగ్గరికి రావాలంటే. నువ్వే రా. హలో, దా దా. ఎందుకు అలా చూస్తున్నా? నువ్వేరా. ఎన్నిసార్లు రమ్మంటావు? చూడండి ఎన్నిసార్లు రమ్మంటుందో నన్ను.
ట్రై చేద్దాం వెళ్ళి. ఓకే, పిలుస్తున్నావు కూడానా? హాయ్. హలో. హలో హలో హలో. మరి రమ్మన్నావు, దగ్గరికి రమ్మన్నావు కదా, భయపడుతున్నావే. హాయ్ హాయ్. అన్నీ చూడండి ఎలా చూస్తున్నాయో. వాటి దగ్గరికి వెళ్ళాలో లేదో కూడా తెలియదు. చెప్పు ఏంటి? వీటికి మాటలు వస్తే మాట్లాడేస్తాయి కూడా. ఏంటి నీ భాషలో నేను మాట్లాడాలా? హాయ్ హాయ్. బ్లాక్ బ్యూటీస్. ఓయ్ స్లో స్లో స్లో. నేనేమంటలే, మిమ్మల్ని పొగుడుతున్నాను అంతే. బ్లాక్ బ్యూటీస్ అన్నాను అంతే. ఓకే ఓకే బాయ్. మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. అవి చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇదిగోండి వాటి మేత. బాయ్ బాయ్. నువ్వు చెప్పువా బాయ్. చూస్తూనే ఉన్నాయి అలాగా. ఓకే, మరి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నేను కల్పన. బాయ్. ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.